श्रीवासवी कटिकापतिदेवी नमः दधि स्नानं समर्पयामि। ओम दधिक्रा। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మేము వెళ్ళొచ్చినటువంటి కాశీయాత్రలో భాగంగా రెండవ రోజు కార్యక్రమాలని చూపిస్తున్నానండి. మేము గురువారం రాత్రి 11 గంటలైంది మేము వెళ్ళేటప్పటికి. మేము వెళ్ళింది శ్రీ కాశీ వైశ్య సత్ర సంఘము వారణాసి వాళ్ళ సత్రంలో ఉన్నామండి. దీన్నే గుంటూరు వారి సత్రం అని కూడా అంటారు. ఈ సత్రంలో ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకంతో పాటు కుంకుమార్చన కూడా జరుగుతుందండి. ఆ విశేషాలు మీకోసం. ఈ కుంకుమార్చన అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతోటి మంగళ నీరాజనం సమర్పించడం జరుగుతుందండి. అక్కడి నుంచి మేము చింతామణి గణపతి దర్శనానికి అయితే వెళ్ళాము. ఆ విశేషాలు. What are you doing, Ray? ఈ వీడియోని మా బాబు రికార్డ్ చేయడం జరిగింది. నేను అప్పుడు చెక్ చేయలేదు. కొంచెం స్పీడ్గా తిప్పేసినట్టున్నాడు కెమెరాని. ఇక్కడ చింతామణి గణపతి గుడి ఫేమస్ అండి. కంపల్సరీగా దర్శించుకోండి అవకాశం ఉన్నంత వరకు. మా యాత్ర మొదటిగా మా కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి పూజ తర్వాత గణపతి పూజ దగ్గరికి వచ్చామండి. గణపతి మందిరానికి ఈయన దర్శించుకొని ఆ తర్వాత గౌరీ కేదారేశ్వర మందిరానికి వెళ్ళాము. అది స్వయంభూలింగము. ఆ విశేషాలు ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ గుడి లోపల మేము ప్రదక్షిణం చేస్తూ ఒక వీడియో తీశాడండి. ఇట్లా ఉన్నాయి లోపలంతా. ఇక్కడ ఈ గణపతి దేవాలయం ఫేమస్ అంట. ఎవరైనా చెప్తారు. చింతామణి గణపతి అండి. ఆయన్ని చూపిస్తున్నాను లాస్ట్లో చూడండి. ఆ చింతామణి గణపతిని ఇదిగోండి. ఇట్లా ఉంటాడు. అక్కడి నుంచి వస్తూ ఉంటే దత్తపీఠం ఏదో కనిపించిందండి. లోపలికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇదిగోండి, ఈ దత్తపీఠం లోపల ఇలా ఉన్నది స్వామి. ఇదైతే దేవాలయం గుడి అయితే కాదండి, ఒక ఆశ్రమంలా ఉంది. కానీ కింద ఇట్లా ఉన్నది. మేము అందరూ వెళ్ళొస్తుంటే మేము కూడా వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. ఈ తర్వాత కానీ ఆ గౌరీ కేదారేశ్వర మందిరానికి అయితే వెళ్ళామండి.